హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాబ్ స్టేషన్. ఇవాళ మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను. ఈ ప్రెగ్నెంట్ లేడీకి ఇప్పుడు సెకండ్ మంత్, అంటే 7 వీక్స్. ఇప్పుడు మామూలుగా అయితే గర్భసంచిలో పిండం నిలబడాలి, కానీ తనకు మాత్రం ట్యూబ్స్లో నిలబడింది. రెగ్యులర్గా, అందుకని నేను చెప్తాను, రెగ్యులర్ చెకప్స్ రమ్మని. డేట్ మిస్ అయిన వెంటనే హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం సెకండ్ మంత్లో చెక్ చేసుకోలేదా, ఇలాంటి ఎక్టోపిక్ వచ్చినప్పుడు మనం ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సి వస్తుంది. తనకి 2 days బ్యాక్ పెయిన్ అబ్డామిన్ వచ్చింది. సో ఇప్పుడు స్కాన్ చేస్తూ ఉంటే చూడండి, ఇది గర్భసంచి, ఇది యూట్రస్. మామూలుగా ఈ ప్లేస్లో మనకు బేబీ నిలబడాలి. సో పక్కన బ్లీడింగ్ కూడా అయ్యింది లోపల. ఇక్కడ రప్చర్ అయ్యి ఇక్కడంతా మీరు గమనించి ఈ బ్లాక్గా ఉన్నదంతా బ్లీడింగ్, బ్లడ్ అదంతా. సో ఇట్లా ఇది గెస్టేషనల్ శాక్, ఇది లోపల బేబీ. చూడండి, ఇది గర్భసంచిలో కాకుండా బేబీ అనేది ఇక్కడ నిలబడింది. అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ సర్జరీ చేసుకుని ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయాలి. మీకు అప్డేట్స్ తర్వాత ఇస్తాను. థ్యాంక్ యూ. కనిపిస్తుందా? ట్యూబ్లో నిలబడుతున్నా. ఇక్కడ నిలబడి ఈ ట్యూబ్లో నిలబడిందా? అదేందా? ఇక్కడ నిలబడిందా?